రెండోదిగా లోక సంబంధులు అంటే దేవుని బిడ్డారా, దేవుని సంబంధులైనట్టుగానే బ్రతుకుతారు, కానీ వారు దేవుని సంబంధులు కారు, వారు లోక సంబంధులు. పాయింట్ను గుర్తుపెట్టుకోండి. లోక సంబంధులు ఎలా ఉంటారంటే వారు కూడా దేవుని సంబంధులుగానే కనబడతారు, వారు కూడా అన్ని కార్యక్రమాల్లో పాలు పొందుతారు, వారు కూడా రక్షణ పొందిన వారే, బాప్తిసం పొందిన వారే, అభిషేకం పొందిన వారే, దేవుని నీతి క్రియలు కలిగిన వారే, ఆయనను కూడా వారు లోక సంబంధుల వలె కనబడతారా? ఎందుకు కనబడతారు అంటే దేవుని బిడ్డారా, వారు లోక సంబంధులు. ఇప్పుడు అదే యోహాను పత్రికలో 4వ అధ్యాయంలో మీరు 4వ వచనం చూస్తే ఆ లోక సంబంధులు ఎలా ఉంటారంటే చూడండి ఒక్కసారి. చిన్నపిల్లలారా, మీరైతే దేవుని సంబంధులు, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడై ఉన్నాడు. దేవుని సంబంధులు ఎవరయ్యా అంటే లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాన్ని ఆరాధించే ప్రజలు, గొప్పవాన్ని కలిగి ఉన్న ప్రజలు, వారు దేవుని సంబంధులు. అంటే ఈ లోకంలో గొప్పవారు ఎవరునంటే లోకంలో దేవుని కంటే మనుషులు లోకంలో డబ్బును గొప్పవారిగా చూస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డారా, వెండి బంగార లోక సంబంధమైనవన్నీ కూడా చాలామంది క్రైస్తవులు ప్రేమిస్తున్నారు, వారు దేవుని సంబంధులుగానే కనబడుతున్నారు, కానీ లోకంలో గొప్ప వాటిని ప్రేమిస్తున్నారు. అయితే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, లోకంలో ఉన్నవాని కంటే, అంటే లోకంలో డబ్బు కంటే మన దేవుడు గొప్పవాడు, వెండి బంగారం కంటే మన దేవుడు గొప్పవాడు, సిరి సంపదల కంటే మన దేవుడు గొప్పవాడు. ఎంతమంది మనుషుల ప్రేమ పొందుకున్నా నీ దేవుడు లోకంలో ఉన్నవారి మనుషుల ప్రేమ కంటే ఆయన అత్యధికుడైన దేవుడై ఉన్నాడు. చప్పట్లు కొడదాము గట్టిగా. నీ పరిస్థితులను మించిన గొప్పవాడు, నీ సమస్యల కంటే గొప్పవాడు, నీకున్న ఉద్యోగం కంటే గొప్పవాడు, నువ్వు కలెక్టర్ అయినా, ఎంతటి స్థాయిలో ఉన్నా, ఏ డాక్టర్ రేంజ్లో ఉన్నా, ఎలాంటి పొజిషన్లో ఉన్నా, నీలో ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే పైనున్నటువంటి దేవుడే అందరికంటే గొప్పవాడై ఉన్నాడు. ఆ గొప్పవాన్ని పక్కన పెట్టి దేవుని సంబంధులుగానే బ్రతుకుతూ మరలా లోకంలో ఉన్న డబ్బును మనం చూస్తున్నాం, లోకంలో ఉన్న కార్యాలను మనం చూస్తున్నాం, లోక సంబంధమైన ఆశల కొరకు బ్రతుకుతున్నాం. దేవుని బిడ్డారా, అలా ఆశ కొరకు బ్రతుకుతున్న వారు ఏమైపోతారో అక్కడ చెప్తున్నారు.